జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగిందేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా. తప్పు నిప్పు లాంటిది, దాచుకుంటే దహిస్తుంది. క్షణికానందం కోసం నువ్వు చేసే తప్పు శాశ్వత దుఃఖానికి దారితీస్తుంది. మనిషి శరీరాన్ని నాశనం చేస్తోంది ఎయిడ్స్. అవినీతి మానవ సమాజాన్ని నాశనం చేస్తోంది. అవినీతికి ఎయిడ్స్కి దూరంగా ఉండండి. ఇప్పుడు మీరు కోరిన ఈ పాట వినండి. ఏంటిది? మీరు రాత్రి తినడానికి చపాతీ చేశానండి. అబ్బా, ఇవన్నీ ఎందుకు? నేను హోటల్లో తినేవాడిని కదా. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. నాకిలా ఉంటే కూడా మీరు ఆఫీస్కి వెళ్ళాలా? అది కాదే, మన సుబ్బారావు వాళ్ళమ్మకి ఒంట్లో బాలేదని ఊరెళ్ళాడు. రేపు వచ్చేస్తాడు. రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. సరేనా? ఏంటోనండి, ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఏమండి వెంకటస్వామి గారు? ఏమిటి గోవిందరావు? మా ఆవిడకి పురిటి రోజులు. నేను తప్పనిసరి నైట్ డ్యూటీకి వెళ్తున్నాను. ఏమైనా అర్జెంట్ అయితే మా ఆఫీసు ఫోన్ చేయండి, నేను వెంటనే వచ్చేస్తాను. అలాగే రావయ్యా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వేం భయపడకమ్మా, మేమంతా ఉన్నాంగా. జాగ్రత్త. సరే. వర్షం వచ్చేలా ఉంది, తొందరగా వెళ్ళండి. తడిస్తే అసలే మీకు జలుబు చేస్తుంది. అలాగే అలాగే. మీరంతా ఎవరండి? వర్మాయ్, నీ పేరేంటి? గోవిందరావు అండి. నేను కరెంట్ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. అడిగిన దానికే చెప్పు, ఎక్స్ట్రాలొద్దు. సరేనండి. ఇప్పుడు నేనేం చేయాలి? రాత్రి సరిగ్గా 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆర్ఎస్ నగర్లో కరెంట్ కట్ చేయాలి. ఎందుకండి? నోరు మూసుకొని చెప్పింది చేయి. నా ఉద్యోగం పోద్దండి. లేకపోతే ప్రాణం పోతుంది. ఆ ముందు కూర్చున్నది ఎవరో తెలుసా? ఎవరండి? మినిస్టర్ గారు అబ్బాయి. నమస్కారం అండి. నోరు మూసుకొని తీసుకో. నీ ఉద్యోగం సంగతి నేను చూసుకుంటా. మిగతా 40,000 పని పూర్తయ్యాక ఇస్తా. ఏమ్రా, చెప్పింది అర్థమైందిగా. మిగతా 40,000 మీరు రెడీ చేసుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటా కదా, వెళ్ళండి.
ఒరే రిక్షా హాయ్ రా. వస్తున్నానండి. ఏంట్రా ఈ రిక్షా నవాబుల కాలం నాటులా ఉంది. మా ముత్తాత కొత్త రిక్షా కొన్నాడండి. మా తాతగాడికి వచ్చేటప్పటికి కొన్ని పాటలు పోయినాయండి. మా బాబు కాడికి వచ్చేటప్పటికి ఇంకొన్ని పోయినాయండి. ఇక నా కాడికి వచ్చేటప్పటికి ఇట్లా మిగిలిందండి. ఎప్పుడు రిపేర్లు చేయించలేదా? వచ్చి తినటానికే సరిపోవట్లేదండి. ఇంకా రిపేర్లు ఏం చేయిస్తామండి. ఇంతకీ నీ పేరేంట్రా? రిక్షా ఏరనండి. రోజుకి ఎంత సంపాదిస్తావేంటి? ఎంత అండి? 25 పరకో. 25 రూపాయల? ఎలా బతుకుతావా? గరీబ్ వాళ్ళం ఏం చేస్తామండి. ఇదిగో ఇక్కడ ఆపు. ఈ డబ్బులు తీసుకొని ఆ షాప్లో కాస్ట్లీ విస్కీ బాటిల్ ఏది ఉంటే అది బట్టరా. అలా ఆ పక్కనే హోటల్లో ఒక మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై వేడిగా ఉండాలి. సరే. ఏయ్, తొందరగా రా. వచ్చేస్తున్నాడు బాబు. సరే సరే ఇక దొక్కు. హోటల్లో తింటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. రేయ్, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవడరా? 1000 రూపాయలు పెట్టి మందు అవుతున్నారండి. మీకన్నా గొప్పడు ఎవరు ఉంటాడండి? చాలా కరెక్ట్ గా చెప్పేవరా. అంత డబ్బు ఉంటే మరి నాకు నెల గడిచిపోద్ది. ఇక్కడే ఆపు. చిల్లర లేదండి బాబా. పర్లేదు కానీ నువ్వు ఎప్పుడైనా మందేస్తావా? అప్పుడప్పుడు వేస్తానండి. సరే, ఇవాళ ఫుల్ వేసి. మీలంటే దేశానికి ఒక్కళ్ళు ఉంటే చాలండి. మరి వస్తానండి. తాన నాన తాన తన తాన తాన నాన తన తాన నానా తాన 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 తన తాన. నమస్తే సార్. ఏమిటి గోవిందరావు ఇంత లేట్ అయింది? దారిలో చిన్నప్పుడు స్నేహితుడు కనిపిస్తేను. అది సరే, మీ ఆవిడకి డెలివరీ టైం అనుకుంటాను. అవునాలి. అట్లయితే నేను భోంచేసి వచ్చేస్తాను, నువ్వు ఇంటికి పోదు గాని. ఎందుకు? రేపు సుబ్బారావు వచ్చేస్తాడు కదా, ఏం పర్లేదు. అట్లంటావా? సరే, నీ ఇష్టం.